గుడిలో అందరి ముందు మధుని కొట్టబోయిన శ్రేయ చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన మ్యాడీ ఇక తిలక్ అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి, నువ్వు తప్పు చేస్తున్నావు కదని నీ కొడుకుని కూడా తప్పు చేయమని చెప్తున్నావా? ఈరోజు ఈ గుడిలో జరిగిన దానికి ఎవరూ కూడా ఊరుకోరు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగి తీరవలసిందే. ఇక్కడ నీ పలుకుబడి పనికిరాదు. ఇక్కడ ఈ ఊరి గ్రామస్తులు ఏం చెప్తే అది జరగవలసిందే అంటూ తిలక్ అయితే అందరితో కూడా చెప్పిస్తాడు. అది చూసిన మధు అయితే షాకే చూస్తూ ఉంటుంది. చూడండి, ఒకవేళ ఇలా గనక జరగకపోతే పరిణామం వేరేగా ఉంటుందనంగానే, అంకుల్ దయచేసి మీరు ఇంత పట్టుదల తేవద్దు. ఎందుకంటే నేను మా బావని ప్రాణంగా ప్రేమించాను. మా బావే నా జీవితం అనుకున్నాను. మా బావ లేకుండా నేను బ్రతకలేను అంకుల్. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దయచేసి ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి. మా బావ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను తట్టుకోలేను. నా మాట వినండి. మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. మేమిద్దరం కలిసి మాంగళ్య పూజ కూడా చేశాము. దయచేసి నన్ను అర్థం చేసుకుని ఈ పట్టుదల ఇక్కడితో విడవండి అంటూ అడుగుతూ ఉంటుంది శ్రేయ. లేదమ్మా, అదేలా కుదురుతుంది? ఆచారం డబ్బున్న వాళ్ళకి ఒకలా, పేదింటి వాళ్ళకి ఒకలా ఉండదు కదా. మా ఊర్లో అందరికీ అన్నీ వర్తిస్తాయి. ధనవంతుడైనా పేదవాడైనా ఈ ధర్మపీఠం ముందు ఒకటే అంటూ చెప్తూ ఉంటాడు. తిలక్ అయితే, మీ ధర్మం నేను కాదనడం లేదు, కానీ మీరు ఈ తీర్పు మార్చవలసిందంటూ నాగవల్లి అనంగాని, ఏంటమ్మా ఆఖరికి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? మీ అక్క చనిపోవడానికి కారణం ఒకళ్ళైతే శిక్ష వేసింది మాత్రం ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేశావు. అలాంటి నీకు మాట్లాడే హక్కు లేదు అంటూ అనంగానే, అంటే మీకు అన్ని నిజాలు తెలుసా? మ్యాడీ వాళ్ళ అమ్మగారు ఎలా చనిపోయారో మీకు నిజంగానే తెలుసా? మీకు వాళ్ళ గతం గురించి తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది మధు. అయితే ఏంటమ్మా, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విషయాలన్నీ అడిగి నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావా? ఎట్టి పరిస్థితిలో అది కుదరదు అంటూ అనంగానే, ఏం చేస్తావురా? నా కొడుకుని నేను తీసుకువెళ్తాను. అవసరమైతే ఆ అమ్మాయిని ఇక్కడ ఉంచుకో అంటూ అనంగానే, అప్పుడే ఇక మ్యాడీ అయితే ఆ మాటకి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక తిలక్ అయితే చెప్తూ ఉంటాడు, ఆ అమ్మాయిని ఇక్కడే ఉండివ్వాలి అంటే మీరు గనక ఈ పెళ్లి జరిపించకపోతే ఆ అమ్మాయిని మా తంగిలా మార్చవలసి వస్తుంది. జీవితాంతం మొత్తం అందరికీ సేవలు చేస్తూ ఉండాలి అంటూ అనంగానే, అప్పుడే మ్యాడీ అయితే లేదు, నేను మధు ప్రేమించుకున్నాము అంటూ చెప్తూ ఉంటాడు. చూసారా, ఇప్పుడు నిజం బయటపడింది. పెళ్లికి ఏర్పాటు చేయండి అంటూ తిలక్ అయితే మధు మ్యాడీ ఇద్దరికీ కూడా పెళ్లి చేయడానికైతే నిర్ణయించుకుంటాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు, మమ్మీ నన్ను క్షమించు మమ్మీ, ఇదంతా నేను కావాలని చెయ్యలేదు. అనుకోని పరిస్థితుల్లో ఇలా జరిగిపోయింది. నీ మాట నిలబెట్టుకోలేకపోయినందుకు నన్ను క్షమించు అంటూ చెప్తూ ఉంటాడు మ్యాడీ. దీంట్లో నీ తప్పేమీ లేదురా, ఇదంతా పగడ్బందీగా జరిగిందని అనిపిస్తుంది, కానీ ఇది ఎలా జరిగిందో తెలియడం లేదు అంటూ ఇక నాగవల్లి అంటూ ఉండంగా, ఎలా జరిగేదేముంది, ఈ అమ్మాయి ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది. మన మ్యాడీ కోటీశ్వరుడు కదా, తన వైపు తిప్పుకోవాలని ఇదంతా చేసుంటుంది అంటూ చెప్తూ ఉంటాడు దేవేంద్ర అయితే. అప్పుడే తిలక్ అయితే, ఏంటి అందరూ డబ్బు విషయంలో నీలాగే ఉంటారు అనుకున్నావా? డబ్బు కోసం భార్యల్ని పొట్టన పెట్టుకునే వాళ్ళు, ఇంతగా దిగజారిపోయే వాళ్ళు ఎవరూ లేరు అంటూ తిలక్ అనంగానే ఆ మాటకి అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే. ఏంటి మీరనేది? భార్యని పొట్టన పెట్టుకోవడం ఏంటి? అసలు మా నాన్నగారు గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ మ్యాడీ అయితే అడగంగానే ఇక తిలక్ అయితే ఏ సమాధానం చెప్పడు. నిజం చెప్పండి, మిమ్మల్నే అడిగేది. ఇప్పుడు ఏదో మాట్లాడారు కదా, ఏంటది? మా డాడీ మా మమ్మీని చంపారా? మీరు ఇది ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు అంటూ అనంగానే
త్వరలోనే అన్ని విషయాలు ఖచ్చితంగా బయటపడతాయి బాబు. మీ అమ్మగారిని చంపింది ఎవరో కూడా నువ్వు తెలుసుకున్న రోజు కుప్పకూలిపోతావు. అలాగే నిన్ను సొంత కొడుకులా పెంచుకొని అక్కడ వాళ్ళక్క చనిపోవడానికి వేరే వాళ్ళు కారణమని వాళ్ళ జీవితాల్ని దెబ్బతీసిన మీ మమ్మీ కూడా తప్పకుండా బాధపడే రోజు వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. అయినా ఈ విషయాలన్నీ అనవసరం. ఇప్పుడే పెళ్లి జరిగిపోవాలి అంటూ గుడిలో ఉన్న తాలిబొట్టునైతే తెప్పిస్తాడు తిలక్ అయితే. ఇక తాలిబొట్టు అయితే మధు మెడలో మ్యాడీని కట్టమంటాడు. అప్పుడే ఇక మధు అయితే, మ్యాడీ నువ్వు నా మెడలో తాళి కడితే నీ ప్రేమ నువ్వు ఏమైపోతావు అని నాకు చాలా భయంగా ఉంది అంటూ అనంగానే ఇక మ్యాడీ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా మధు మెడలో అయితే తాళి కట్టేస్తాడు. అది చూసిన శ్రేయ అందరూ కూడా కుప్పకూలిపోతారు. అప్పుడే శ్రేయ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదే మంచి అవకాశం అనుకున్న లోహిత్ అయితే, చూసావా శ్రేయ, నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను కదా మీ బావని తన్నుకుపోవాలని చూస్తుంది అని. ఇప్పుడు కావాలని ఇదంతా క్రియేట్ చేసి మీ బావని తన వైపు తిరిగేలా తను ఇలా నాటకాలు ఆడుతుంది. ఎంత నాటకం ఆడుతుందో ఇప్పటికైనా అర్థం చేసుకో. తను ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికి నిన్ను బలిపశువును చేసింది. నిశ్చితార్థం అయ్యిందని సంతోషపడుతున్నా నీ జీవితం మీద దెబ్బ కొట్టింది. అసలు ఇలాంటి దాన్ని ఎలా క్షమించాలో నాకే అర్థం కావడం లేదు అంటూ లోహిత్ అయితే అంటూ ఉండగా అప్పుడే శ్రేయ అయితే కోపంగా మధు దగ్గరికి అయితే వస్తుంది. నువ్వు నా భావని సొంతం చేసుకుంటావా? ఇంత కుట్ర చేస్తావా? నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? అలాంటి నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకున్నావంటూ శ్రేయ అయితే మధుని కొట్టబోతూ ఉండగా అప్పుడే మ్యాడీ అయితే అడ్డుకుంటాడు. ఇక శ్రేయ చెంప అయితే పగలగొడతాడు. ఏంటి నువ్వు నా భార్య మీద చెయ్యి చేస్తున్నావు? మొన్నటిదాకా తను నా ఫ్రెండు, ఇప్పుడు నా భార్య మీద నువ్వు చెయ్యి చేసుకుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావు అంటూ అనంగానే, అంటే అది చేసిన తప్పు నీకు కనిపించడం లేదా? ఎందుకు నన్నే కొట్టావు అంటూ అడుగుతూ ఉండగా, చూడు తను ఏ తప్పు చెయ్యలేదు, తను చాలా మంచిది. మన కారణంగా తన జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేనెలా సహిస్తాను అనుకున్నావు? ఇంతకు ముందంటే మీరు ఎన్ని మాటలన్నా ఎంతగా అవమానించినా సహిస్తూ ఊరుకున్నాను. కానీ ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు. తను ఏ తప్పు చెయ్యనప్పుడు తనెందుకు మాటలు పడాలి? నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావు అంటూ అనంగానే అప్పుడే ఇక శ్రేయ అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇంతలో ఇదంతా చూసిన లోహిత అయితే, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఇది ఇప్పుడు ఇంటి కోడలుగా అడుగు పెట్టేస్తుంది. ఇక నేను అనుకున్నది ఎలా సాధించగలను? నేను ధనవంతులింటికి కోడలుగా వెళ్ళానని మురిసిపోవడం తప్ప అంతకన్నా ఏమీ లేదు. ఇది మాత్రం అసలైన మ్యాడీని పెళ్లి చేసుకొని అసలైన ఆస్తికి వారసురాల్లా బయలుదేరింది. దీని అదృష్టం ముందు నా అదృష్టం ఎంత? మొన్న ఇది దురదృష్టవంతురాలు, నేను అదృష్టవంతురాలని ఎంతో మురిసిపోయాను. కానీ ఇప్పుడు జరిగింది చూస్తూ ఉంటే ఇదే అదృష్టవంతురాలు, నేనే దురదృష్టవంతురాల్ని అంటూ లోహిత కూడా షాక్లో ఉండిపోతుంది. మధు మ్యాడీ పెళ్లి జరిగిన తర్వాత ఇక గ్రామస్తులంతా ఇక మీదట ఈ అమ్మాయి బాధ్యత మీదే. ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత మీ పలుకుబడి ఉపయోగించి మీ మేనగోడల్ని పెళ్లి చేసి ఈ అమ్మాయిని బయటికి తరిమెయ్యాలని చూస్తే మాత్రం మా ఊరంతా మీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తుంది. మీ కుటుంబం పరువు బజారుకి ఈడుస్తుంది. అది గుర్తు పెట్టుకోండి అంటూ తిలక్ ఊరు వాళ్ళందరూ కూడా ఇక దేవేంద్రకి వార్నింగ్ అయితే ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.